ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడని మీకు కంపల్సరీగా యూజ్ అయ్యే ఒక మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్ని మీకు వచ్చేసి ఈ వీడియోలో పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ అప్లికేషన్ని చూశాక నేను ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయొద్దన్నా మీరు వదిలిపెట్టారు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత అద్భుతంగా ఈ అప్లికేషన్ మనకైతే పనిచేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ని యూజ్ చేసి మనం ఒక్క సెకండ్లో మనకు సంబంధించిన ఫుల్ స్క్రీన్ వీడియోస్ ని ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ నేను కంప్లీట్ గా సౌండ్ అనేది ఆఫ్ చేయడం జరిగింది, ఎందుకంటే మనకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో. బట్ ఇక్కడ చూడండి, నాకు సంబంధించిన ఫుల్ స్క్రీన్ స్టేటస్ వీడియో ఆన్ ది స్పాట్ లో క్రియేట్ అయ్యేది కావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీకు సంబంధించిన ఫుల్ స్క్రీన్ వీడియోని కేవలం ఒక్క సెకండ్ లో మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి, ఆ అప్లికేషన్ ఏంది, ఆ అప్లికేషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి లిరికల్ అన్నమాట. సింపుల్ గా ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ లిరికల్ అనే అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫుల్ స్క్రీన్ స్టేటస్ వీడియోస్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఈ అప్లికేషన్ ని ముందుగా ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా కొన్ని పర్మిషన్ ని గ్రాండ్ గా అలో చేయమంటుంది. అలో చేసిన తర్వాత దీంట్లో మనకు ఈ విధంగా 3 times మీరు స్క్రీన్ ని ఈ విధంగా డ్రాగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ లెట్స్ ట్రై ఇట్ అనే ఆప్షన్ నుంచి చూడండి, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేయగానే మనకు సమ్ డెమోస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, లేదనుకుంటే క్లోజ్ అనేది చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దీంట్లో మీకు ఎలాంటి వీడియోస్ పైన స్టేటస్ ని క్రియేట్ చేయాలో అడగడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకు తెలుగు సాంగ్స్ పైన మనము ఏదన్నా సరే క్రియేట్ చేసి ఇక్కడ మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి. ఇక్కడ మన యొక్క ఇంటర్నెట్ పైన బేస్ అయి ఉంటుంది అన్నమాట. మన ఇంటర్నెట్ ఎంత స్పీడ్ గా మనకు వర్క్ చేస్తుందో అంతే స్పీడ్ గా మనకు దీంట్లో మనకు సంబంధించిన ఫుల్ స్క్రీన్ వీడియో స్టేటస్ అనేది క్రియేట్ కావడం జరుగుతుందన్నమాట. దీని నుంచి ఏదో ఒక వీడియోని ఇక్కడ నుంచి మీకు క్రియేట్ అనేది చేసి చూపిస్తాను చూడండి. మీరు కావాలనుకుంటే పైన 3 dots పైన ప్రెస్ చేసి ఇక్కడ పాపులర్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిపైన మీకు సంబంధించిన ఫుల్ స్క్రీన్ లిరికల్ వీడియోస్ ని మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు సంబంధించిన జస్ట్ ఫొటోస్ ని అప్లోడ్ చేస్తే చాలు. అంటే మినిమం ఒక 3 photos ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సింపుల్ గా ఇక్కడ యూజ్ నో ఆప్షన్ నుంచి చూడండి. ఇక్కడ ప్రైవేట్ పార్టీ అనేది సరైన సాంగ్ నుంచి ఇక్కడ నుంచి యూజ్ నో చూడండి. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేయగానే మీకు డైరెక్ట్ గా మీ యొక్క గ్యాలరీకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఫొటోస్ ని మీరు దీంట్లో యాడ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా నాకు సంబంధించిన 3 photos ని నేను యాడ్ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే ఆప్షన్ ఉంది చూడండి. దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు చిన్నగా ఒక యాడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా యాడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు సంబంధించిన ఫుల్ స్క్రీన్ వీడియో స్టేటస్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. మనం కొద్దిసేపు ఇక్కడ వెయిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకు దీంట్లో 2 times ప్రాసెసింగ్ జరగడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు సంబంధించిన 2 times ప్రాసెసింగ్ జరిగిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకు సంబంధించిన వీడియో అనేది ఇక్కడ క్రియేట్ కావడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనకు 2 types ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు పైన లిరికల్లీ అనే మీరు వాటర్ మార్క్ ని రిమూవ్ చేయాలంటే ఒక చిన్నగా యాడ్ ని చూడవలసి ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ స్టేటస్ వీడియో వచ్చేసి క్రియేట్ కావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఇది ఒకటే కాదు, ఆటోమేటిక్గా ఇది మీ యొక్క గ్యాలరీలోకి సేవ్ కావడం అయితే జరుగుతుంది. దీనికోసం మీరు సేవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మనం సింపుల్ గా స్టార్టింగ్ లో మనం చిన్నగా డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ RX100 ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా ట్యాప్ చేయగానే మనకు సంబంధించిన వీడియో అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ యూజ్ నో ఆప్షన్ ఉంది చూడండి. దీనిపైన మీరు జనరల్ గా ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏదైనా సరే మీరు వీడియోస్ ని ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేయాలంటే మీకు సంబంధించిన ఏదో ఒక 3 photos ని సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు ఏం చేయాలి, ఇక్కడ ఓకే బటన్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు వాటర్ మార్క్ ని రిమూవ్ చేయాలనుకుంటే చిన్నగా ఒక యాడ్ ని చూడాల్సి ఉంటుంది. లేదనుకుంటే ఇక్కడ ర్యాండర్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే పైన మనకు లిరికల్లీ అనే వాటర్ మార్క్ అనేది కనిపించడం జరుగుతుంది. అవసరం మనకు ఇప్పుడు ప్రజెంట్ నేను యాడ్ చూసినట్లయితే మనకు 30 seconds యాడ్ కొంచెం ఎక్కువ వీడియో అనేది ఇక్కడ లెంత్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ర్యాండర్ ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను. మీకు వాటర్ మార్క్ అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ యాడ్ ని చూసినట్లయితే మీకు సంబంధించిన వాటర్ మార్క్ వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అన్నమాట.
ఈ విధంగా మనకు సంబంధించిన వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లరా అనే వీడియో పైన ఆటోమేటిక్గా నాకు సంబంధించిన ఫొటోస్ అనేది ఏ విధంగా లిరికల్లీ మనకు ప్లే అవ్వడం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఈ విధంగా చాలా సింపుల్ టెక్నిక్తో మనకు సంబంధించిన ఫుల్ స్క్రీన్ స్టాటస్ వీడియోస్ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ముందుగా అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా వీడియోస్ని సెట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరూ ఫిదా అనేది అయిపోతారన్నమాట. అది కూడా బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది, పైన మీకు సంబంధించిన ఫొటోస్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.